ఎన్ని చాయిస్లు వచ్చేసినాయండి జీవితంలో. పొద్దున్న లేచిన కాడి నుంచి ఏ పాలు తాగాలి, జెర్సీ ప్యాకెట్ తేవాలా, విజయ ప్యాకెట్ తేవాలా, ఏ కలర్ షర్ట్ వేసుకోవాలి, స్నానం చేసేటప్పుడు ఏ షాంపూ రుద్దుకోవాలి, డవ్వా, హెడ్ అండ్ షోల్డర్సా. ప్రపంచంలో ఇంతకు ముందు ఎప్పుడు లేనన్ని చాయిసెస్ వచ్చేసాయండి మనకి. కానీ బిగ్ కార్పొరేట్స్ మనకి ఇంత చాయిస్ నిచ్చి మన టైం ని దొంగలిస్తున్నాయి. ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం, అండ్ దాని నుంచి ఎలా ఇమ్యూన్ కావాలో కూడా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు రాహుల్ టీచర్స్. నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏదైనా సరే ఈ వీడియోలో అది మీతో పాటు నాకు కూడా రిలవెంటే. ఎందుకంటే మనందరం కలిసి ఎక్సలెన్స్ వైపు నడుద్దాం అండ్ ఎక్సలెన్స్ కోసం పాటు పడదాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అసలు ఇవాళ రేపు ఏ విషయంలో చాయిస్ లేదండి. లిటరల్లీ టూత్ పేస్ట్ నుంచి టూర్ డెస్టినేషన్ దాకా ఎన్ని చాయిస్లు అండి. నెట్ఫ్లిక్స్ లో ఏ సినిమా చూడాలి, ఏ రెస్టారెంట్ కి వెళ్ళాలి, ఏం ఫోన్ కొనుక్కోవాలి, లైక్ ప్రతి దాంట్లో ఇంత చాయిసా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు మనం ఈ చాయిస్లే చేస్తూ ఉంటే మన టైం, బ్రెయిన్ ఎనర్జీ అంతా దాని మీద వేస్ట్ చేస్తుంటే అసలు రియల్ గా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ పని చేయాలో పని చేయడానికి అసలు టైం ఉంటుందా? పొద్దున పని మొదలు పెట్టిన నుంచి లంచ్ ఏం చేయాలి, మధ్యాహ్నం పని మొదలు పెట్టిన నుంచి సాయంత్రం ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చాయ్ తాగాలి, ఇంకా జీవితంలో టైం ఎక్కడ ఉంటుందండి మనకి. అంటే మన టైం దొంగలించబడుతుంది. ఈ విషయం గుర్తిస్తే చాలా చాలా ఉపయోగపడుతుందండి. సో మన దొంగలించబడిన టైం మనం వెనక్కి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక చిన్న 2 steps తో స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ ఆటోమేటింగ్ స్మాల్ టాస్క్స్. లైక్ 5 ఏళ్ళు నేను ఒకే బ్రాండ్ టూత్ పేస్ట్ వాడితే ఏమైనా నష్టం వస్తుందా నా పళ్ళకి? ఐ డోంట్ రియలీ థింక్ సో. వారంలో 4-5 రోజులు ఒకే బ్రేక్ఫాస్ట్ తింటే నాకు ఏమైనా ప్రాబ్లమా? 10 years డౌన్ ద లైన్ దానివల్ల నాకేం ఇబ్బంది లేదే. నేను ఏ బ్రేక్ఫాస్ట్ చేశాను, ఏ లంచ్ చేశాను అనేది, ఏ కలర్ షర్ట్ వేసుకున్నాను అనేది నా జీవితంలో లిటిల్ టు నో ఇంపాక్ట్ అండి 5-10 ఏళ్ల తర్వాత. సో మనందరం ఏమేం టాస్క్ లో మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తూ ఆ చిన్న చిన్న టాస్క్స్ అన్నిటిని ఆటోమేట్ చేసేద్దాం. అందులో మనకి పెద్ద చాయిస్ లేకపోయినా బాధేం లేదు. ఆల్సో ఎప్పుడన్నా మన ముందు 2 చాయిస్లు ఉన్నాయనుకోండి, కష్టమైన పాత్ ని ఎంచుకుందాం. ఎందుకంటే షార్ట్ టర్మ్ లో కష్టం అనిపించినా లాంగ్ టర్మ్ లో అది ఖచ్చితంగా మనకి గెయినే ఉంటుంది. మనం చిన్న చిన్న ఆనందాలకి, చిన్న చిన్న వాటికి ఎస్కేప్ అయిపోతే అసలు చేయాల్సిన పని డిలే అయిపోతుంది. ఇది మనం గుర్తించాల్సిందే. ఆల్సో ఈ అడ్వైస్ చాలా టైం ఉండి, చాలా డబ్బులు ఉండి, చాలా చాయిస్లు ఉండి వాళ్ళకి టైం ఉంటే వాళ్ళు నో పాయింట్ అండి. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. బట్ ఎక్సలెన్స్ కోసం పాటుపడే మనలాంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తించడం. చిన్న చిన్న చాయిసెస్ ని మనం ఆటోమేట్ చేసేద్దాం. ఈ రెండిట్లతో స్టార్ట్ చేద్దాం. ఆల్సో మీరేమేం పనులు ఆటోమేట్ చేయడానికి ఇష్టపడతారో కింద చెప్పండి. సో దట్ మనందరం నేర్చుకుందాం. వీల్ ఆల్ ఫీల్ అకౌంటబుల్. సో ప్లీజ్ లీవ్ ఎ కామెంట్. అండ్ మరీ చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి, మనం ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ పని వైపు రియల్ టైం వరల్డ్ లో నడవాలి. లైక్ జిమ్ కి వెళ్దామని డెసిషన్ తీసుకున్నాం అంటే మనం జిమ్ లోకి ఎంటర్ అయిన రోజు ఆ డెసిషన్ తీసుకున్నట్టు. ఇంట్లో బెడ్ మీద కూర్చొని ఒక షెడ్యూల్ వేసుకుంటే ఆ డెసిషన్ తీసుకున్నట్టు కాదు. సో ఖచ్చితంగా పని వైపు మనం నడుద్దాం. నేను చెప్పే కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్.